కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండానే ఐశ్వర్యను పెళ్లి చేసుకుని హతమయ్యాడని తేజేశ్వర్ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ నెల 17న అదృశ్యమయ్యాడని ఫిర్యాదు చేశామని, ఇంతలోనే ఈ దారుణం జరిగిందని తేజేశ్వర్ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన తేజేశ్వర్ సర్వేయర్గా పనిచేస్తున్నటువంటి తేజేశ్వర్ దారుణ హత్యకి గురయ్యాడు. వారి ఇంటి వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. ఏ రోజు కనిపించకుండా పోయాడు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఎలా హత్యకు గురయ్యాడని తెలిసింది. వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్, ఎప్పుడు తెలిసింది మీకు అతను ఇంటి నుంచి పోయాడని? మీరు ఫిర్యాదు చేశారా? ఏం జరిగింది? నేను 17వ తారీఖు ఇంటి నుంచి వెళ్ళాడు. అయితే ఆ రోజు 17వ తారీఖు రాత్రి ఇంటికి రాలేదని మా పెద్ద కొడుకు చెప్తే, బాబాయ్ తమ్ముడు రాలేదు బాబాయ్ ఇంటికి పడుకోవడానికి అని అంటే, ఏమైందా? ఏం లేదు అని చెప్పి అందరినీ నాకు మా బంధువులను వాళ్ళ పోలీసు పెడితే ఎవరు ఇక్కడ రాలేదని చెప్పారు. ఎందుకని మంచిది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామని టౌన్ పోలీస్ స్టేషన్లో పోయి ఇట్లా కిడ్నాప్ ఇది కనిపించడం లేదని చెప్పి నేను కేసు పెట్టేశాను. కేసు పెట్టేసిన తర్వాత ఎస్ఐ గారు ఏమన్నారంటే, చిన్నవాడు కాదు కదా, పెళ్ళయింది, పెద్దవాడు కదా, ఒకరోజు చూద్దామని చెప్పి ఒకరోజు చూసినారు. వాళ్ళ తర్వాత 18వ తారీఖు అట్లా ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత వాళ్ళ ఆలోచన వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసినారు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత అందరు మా అన్నది, మా వదినది, అమ్మాయి కూడా ఇంట్లోనే ఉన్నది. వాళ్ళ అమ్మాయి వాళ్ళ శిల్పులు తీసుకున్నారు. శిల్పులు తీసుకున్న తర్వాత శిల్పులు కాల్ దట ఎక్కువ చేసి అమ్మాయి శిల్పుల నుంచి బ్యాంక్ మేనేజర్ అంట మన కర్నూలు కిన్నరి బ్యాంక్ మేనేజర్ అంటే వాడిని కాల్కి అమ్మాయి నుంచి ఎక్కువ కాల్స్ వినేవి వచ్చిన కాల్స్ ఉన్నాను కాబట్టి వీళ్ళు అన్నంతో తల్లి బిడ్డని అరెస్ట్ చేసి ఆ రోజు తీసుకుని పోయింటారు. డెడ్ బాడీ పాణ్యం దగ్గర చెరువులో దొరికిందని చెప్పేసి మీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు? అయితే మాకు డెడ్ బాడీ పాణ్యం అంటే మా అల్లుడు హైదరాబాద్లో ఎస్ఐగా పనిచేస్తాడు. అయితే మా అల్లుడు కూడా అందరు ప్రతి ఒక్క సీఏలకి వాళ్ళకి కాల్ చేసి చెప్పాడు అన్నట్టు, ఏదన్నా డెడ్ బాడీ ఏదైనా పడితే చూపించండి సార్ అది ఏదనంటే, వాళ్ళు ఇక్కడ వేరే పాణ్యం ఇప్పుడు నంద్యాల జిల్లా అక్కడ పాణ్యంలో ఒక డెడ్ బాడీ ఇట్లా కళలో ఒరిగడ్ల పడిందని చెప్పి వాళ్ళకు 2 రోజుల నుండి అది అనుమానాస్పదంగానే ఉంది, ఎవరు దాని గురించి పట్టించుకుంటారని చెప్పి దాన్ని డెడ్ బాడీ మూసేసి ట్రాక్టర్లో చేసిందంట. కర్నూలుకు సంబంధించినటువంటి ఐశ్వర్య తోటి సంబంధం ఎవరు కుదుర్చారు? బ్యాంక్ మేనేజర్ తోటి ఐశ్వర్యకున్న సంబంధం ఏంటి? మీకు ఎప్పుడు తెలిసింది? మరి అట్లా తెలిసినాక కూడా మీరు ఎందుకు వివాహం చేసుకున్నారు? ఏమైతాడు అసలు తేజేశ్వర్ మీకు? సార్ ఫస్ట్ అయితే మాకేం తెలియదు. పెద్దలు కుదిర్చిన పెళ్ళే వాళ్ళ మేనమామనే ఇంటికి వచ్చి మా తమ్మునికి సంబంధం వాళ్ళే అడిగినారు. అడిగితే మేము అమ్మాయి మంచిగా ఉంటే మంచి అమ్మాయి అయితే సార్లే అన్నట్టుగా మేము ఒప్పుకున్నాం. నవంబర్ నెలలో కుదిరింది, ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన వారం రోజులకు అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అయితే డబ్బుల కారణంగా వెళ్ళిపోయినా అని చెప్పి మళ్ళీ మా తమ్ముడు మనసు మార్చుకుని వేరే సంబంధం చూసుకుందాం అనుకున్న టైంలో మళ్ళీ కాంటాక్ట్ చేసి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, డబ్బులకు మా అమ్మ టార్చర్ పెట్టడం వల్ల నేను ఇంట్లోకి వెళ్ళిపోయినా అని మాయమాటలు చెప్పి, నువ్వు లేకుంటే నేను ఉండలేను, నేను ఎంత ఇష్టపడుతున్నా తెలుసా అది ఇదని మాయమాటలు చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకున్నది. నాకు డబ్బులకు ఇబ్బంది అయిందంటే మా తమ్ముడు తనకు ఏం ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇంతనే బంగారు చైను, తాళి బొట్లు అన్ని తాళి బొట్లు అన్ని వీడే 3 లక్షల పైన 4 లక్షలు 5 లక్షల వరకు ఖర్చు చేసి అన్ని చేపించి పెళ్లి ఖర్చు కూడా వీడే పెట్టుకుని బీచ్ పల్లిలో చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. లేచి వారం రోజులు వెళ్ళిపోయిన పిల్ల చేసుకుంటే ఎట్లా అంటే, లేదమ్మా ఆ పిల్ల మంచిదే అంటుంది, ఆ పిల్ల నేనంటే ఇష్టం అంటుంది అంటే సరే అని చేసుకున్నారు. చేసుకున్న తర్వాత హత్య చేసింది ఐశ్వర్య వాళ్ళ తల్లి, ఆ బ్యాంక్ మేనేజర్ అని ఎట్లా చెప్పగలుగుతారు? సార్ మా తమ్ముడు మంగళవారం రోజు జూన్ 17వ తారీఖు రోజు మిస్ అయ్యిండు. మిస్ అయితే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు అన్ని ఎంక్వైరీ చేసే టైంలో ఈ అమ్మాయి ఫోన్ తీసుకున్నారు సార్. తీసుకున్న తర్వాత ఈ అమ్మాయి కాల్లో ఈ అమ్మాయి బ్యాంకు మేనేజర్ తోనో 2200 కాల్స్ మాట్లాడింది. మార్చి 13వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు 2200 కాల్స్ మాట్లాడింది. మా తమ్ముని దగ్గర 120 కాల్లే ఉన్నాయి. ఆ ఉద్దేశంతోనే ఎంక్వైరీ చేస్తే ఈ అమ్మాయికి ఆ బ్యాంకు మేనేజర్ తో వివాహేతర సంబంధం ఉంది, అందువలన ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ కక్ష మీదనే ఈ బ్యాంకు మేనేజరు అందరి కుట్ర పథకం ప్రకారం సుపారీ ఇచ్చి మా తమ్ముడిని ఘోరాతి ఘోరంగా హతమార్చినట్టు తెలుస్తుంది సార్. సో మొత్తం మీద గద్వాల గంట వీధికి చెందినటువంటి తేజేశ్వర్ ను ఈ నెల 17న ముగ్గురు ఒక షిఫ్ట్ కార్లో వచ్చి పొలం కొలవాలి, పొలం సర్వే చేయాలని చెప్పేసి తీసుకెళ్లినట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే 17వ తేదీన తమ అన్న కుమారుడు మిస్ అయ్యాడని చెప్పేసి మేము ఫిర్యాదు చేశాము పోలీసులకి. ఆ తర్వాత ఒక రోజు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే నిన్న
పాణ్యం దగ్గర ఒక కాలువ దగ్గర డెడ్ బాడీ దొరకడంతో ఇది తేజేశ్వర్కి సంబంధించిందని చెప్పేసి మేము గుర్తుపట్టాము. ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశాము. అయితే ఈ హత్యకి బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు, అదే మాదిరిగా ఐశ్వర్య తల్లి సుజాతలే ప్రధాన కారణంగా ఈ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక నెల రోజుల వ్యవధిలోనే ఐశ్వర్య బ్యాంక్ మేనేజర్ తోటి దాదాపు 2000కు పైగా కాల్స్ మాట్లాడింది. ఆ కాల్ లిస్ట్ ద్వారానే ట్రేజ్ అవుట్ చేశారు పోలీసులు కూడా. ఇప్పటికే 3 అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో 3 అదుపులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం